మనం గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు ఎందుకు కొడతామో తెలుసా? దీనికి ఒకటి కాదు 3 కారణాలు ఉన్నాయి. అవేంటో చెప్తాను వినండి. పూర్వకాలంలో దేవుళ్ళకి భక్తులు జంతువులని బలిగా ఇచ్చేవారు. అయితే బ్రహ్మ మహర్షి అయిన విశ్వామిత్ర గారు ఇలా జంతువులని బలియడం తప్పని చెప్పి భక్తులకు ఒక ఆల్టర్నేటివ్ చెబుతారు. అదే కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయ పైన భాగం చాలా గట్టిగా మన పురిలాగా ఉంటుంది. లోపల ఉన్న తెల్లని కొబ్బరి బ్రెయిన్ని రిప్రజెంట్ చేసింది. ఇక కొబ్బరి నీళ్లు రక్తాన్ని రిప్రజెంట్ చేశాయి. అలానే మనం అబ్జర్వ్ చేసి కొబ్బరికాయకు కళ్ళు కూడా ఉంటాయి. అందుకని జంతువులను బలించే బదులు ఇలా కొబ్బరికాయలను కొట్టమని ఆయన చెప్పారు. సెకండ్ రీజన్ వచ్చేసి కొబ్బరి యొక్క బయట చెప్ప మన ఈగో అనుకుంటే లోపల ఉన్న కొబ్బరి నీళ్లు మనలో ఉన్న ప్యూరిటీ. అయితే దేవుని ముందు మన ఈగోని కనుక బద్దలు కొడితే మనలో ఉన్న ప్యూరిటీ బయటకు వస్తుందని దీని అర్థం. మూడో రీజన్ వచ్చేసి కొబ్బరికాయకు 3 కన్నులు ఉంటాయి. అయితే ఈ 3 కన్నులు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను రిప్రజెంట్ చేశాయని కొన్ని కథలు చెబుతున్నాయి. సో ఇంకా మీకు ఏమన్నా విషయాలు తెలిసి కామెంట్ చేసి చెప్పండి.